ధ్యానంలో ఉన్న మనము రోజు 27వ రోజు 27వ అధ్యాయం ఒకసారి చదువుకుని దైవ వాక్యములకు వెళదాం. 27వ అధ్యాయము 1వ వచనం. 27వ అధ్యాయము 1వ వచనం. మరియు 5 మూరల పొడవు 5 మూరలు వెడపులు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము ప్రత్యోతముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, దయగల తండ్రి, ఈ వాక్యము బోధిస్తూ ఉండగా మీ ఆత్మని మా మీద దయచేయండి. వినుచున్న బిడ్డలకైనా హృదయం అర్థమై భాగం కలిగజేసి నన్ను నీ సిలువ సాటును మరుగుపరుచుకుని మీరే మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడమని యేసువారి నామం అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. సొలొమోను దేవాలయములు నీదు మేఘము రాగానే, సొలొమోను దేవాలయములు నీదు మేఘము రాగానే, యాజకులు నీ తేజ మహిమకు నిలువలేకపోయిరి. యాజకులు నీ తేజ మహిమకు నిలువలేకపోయిరి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కోడలోండి మమ్ము నడిపించుమా. నేడు మాతో కోడలోండి మమ్ము నడిపించుమా. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా చూడాలి? ఇక్కడ దేవుడు 27వ అధ్యాయంలో 3 విషయాలు కనబడుతున్నాయి. 1 బలిపీఠం నిర్మాణము, 2 ఆవరణ ద్వారము, 3 ఒలివ నూనె కనబడుచు అన్నది. 3 కనబడుతుంది. బలిపీఠం అనగా యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నది. బలిపీఠం యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నది, సిలువకు సాదృశ్యంగా ఉన్నది. ప్రియమైన సోదరి సోదరుడా, సిలువకు సాదృశ్యంగా ఉన్న కల్వరి సిలువకు సాదృశ్యంగా ఉన్న ఈ బలిపీఠము. ఈ బలిపీఠము ఎందుకు అనగా రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఆనాడు ఆదాము అవ్వ పాపం చేస్తే దేవుడే గొర్రెను వధించి చర్మపు చొక్కాలు కుట్టించి పంపించాడు. అలాగనే ఇశ్రాయేలు విడుదల కొరకు, ఇశ్రాయేలు బానిసత్వముగా ఉన్న వారి కొరకు పస్కా బలి ఇచ్చి దేవుడు ఆ ఐగుప్తు నుంచి విడిపించారు. ఈరోజు మనం ఈ లోకంలోంచి మనం విడుదల పొందడానికి క్రీస్తు అనే పస్కా బలి మన కోసం వధించబడి సిలువలో వేలాడి 2000 సంవత్సరాల క్రితము మనకు రక్తము దారబోసి మనకు రక్షణ ఇచ్చారు. ఏమిటి బలిపీఠం అంటే? పాప విమోచన. పాప విమోచనకి బలిపీఠం ఏర్పాటు చేయబడినది. అదే ప్రియమైన సోదరి సోదరుడా, మనము కొన్ని విషయములు దేవుని కొరకు మాట్లాడుకుందాం. మన కొరకు నిర్గమకాండము 14వ అధ్యాయము 11, 12 వచనములు చూస్తే కొన్ని విషయాలు మనకి బయలుపరుస్తున్నాయి.
ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించిందివా. ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగుటకు ఏ కదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులగుటే మేలని చెప్పేది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియమైన సోదర సోదరా, ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు? మళ్ళీ మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం, మేము ఇక్కడ అడవిలో సచ్చిన కంటే ఐగుప్తులైనా ఉంటామని అక్కడ మోషేతో బాధిస్తున్నారు. బాగా ఆలోచించారు. అంటే కష్టం వచ్చిందని ఏమంటారా? వెనక్కి వెళ్ళిపోదనుకుంటారు. అవునండి, ఐగుప్తులో ఏముంది? పని చేసుకుంటాం, భోజనం చేయడం, పడుకుంటాం. ఆ రాజు అన్నం పెట్టేసేవాడు, కొద్దిగా టిఫిన్ పెట్టేసేవాడు, పని చేసేవారు, వచ్చి తినేసి పడుకునేవారు. ఇప్పుడు కష్టమైపోతుంది. అమ్మా, ఆ బానిసత్వం నుంచి విడిపిస్తాను దేవుడు చెప్పి 10 దిగుళ్ళు రప్పించి ఆయన కార్యం చేస్తే ఎర్ర సముద్రం చూశారు. ఎర్ర సముద్రం చూసి మేము దాంట్లో దాన్ని, ఇది కష్టం, మేము దేవునితో నడలేము అని మళ్ళీ మేము వెనక్కి వెళ్ళిపోతామని మరి మోషే మీద తిరగబడతామని అనుకుంటున్నారు. ప్రియమైన సోదర, మనకి కూడా ఒక్కోసారి కష్టం వస్తుంది. కష్టం లేనివాడు ఎవడు లేడు, బాధ లేనివాడు ఎవడు లేడు. ఎర్ర సముద్రం లాంటి ఒక సమస్య మనకు వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం కూడా, మనము కూడా వెనక్కి వచ్చేస్తుంటాం. ప్రార్థన చేయలేము. ఒక వర్షం అడ్డు వస్తుంది, మనం వెళ్ళలేం. అదవుతుందండి. కాదు, ఏదో సమస్య అడ్డు వచ్చేస్తుంది, దేవుని దగ్గరికి వెళ్ళలేము. మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళిపోతుంటావు. ప్రియమైన సోదర, దేవుడు ఏమన్నాడు కదా సార్? ఎర్ర సముద్రం లాంటి సమస్య దాటాలంటే నీవు కలిగి ఉన్నది వదిలేసిరా, నీకు సుఖమన్నది వదిలేసిరా, ఆ టీవీని వదిలేసిరా, ఆ ఇల్లు, ఆ ఫ్యాన్, మంచాన్ని వదిలేసిరా. అది వదలవు, మనం వదలకుండా ఎర్ర సముద్రం ఏమన్నా ఆడుతాం? ఎర్ర సముద్రం అంటే సమస్య, నీకు వచ్చిన కష్టం, నీకు వచ్చిన బాధను దాటాలంటే దేవుడు అంటున్నాడు, అది వదులుకునిరా. నువ్వు ఏది అనుకుంటున్నావు అది వదులుకునిరా, దేవుని దగ్గర రా. దేవుడు ఏమన్నాడు? దేవుడిని శ్రమల ద్వారా నడిపిస్తాడు. శ్రమలు చూసి భయపడతావు, శ్రమల వెనకాల జయముంది. ఏముందండి? శ్రమల వెనకాల నీకు సంతోషం ఉంది. శ్రమలు చూసి భయపడద్దు. ఎర్ర సముద్రం దాటితే కానా దేశం వచ్చేస్తాడు, దేవుడు ఇచ్చేస్తాడు. అది చూసి భయపడిపోయి ఆగిపోతున్నారండి. మళ్ళీ మేము వెనక్కి వెళ్ళిపోతాం, మళ్ళీ మేము ఇది చేయలేం, ఈ ప్రార్థన చేయలేం, ఇంత దూరం రాలేం, నడవలేం, మేము అక్కడే ఉంటాం, మా కష్టాన్ని మేము పడతాం, మేము మాటలు మేము పడతాం, దేవుడు లేడు, ప్రార్థన లేదు, మాకేమొద్దని ఇంటికాడ కూర్చొని మూలుగుతుంటారు, బాధపడుతూనే ఉంటారు. దేవుడికి మహిమ కలుగును కాక. నీకు కావాలంటే నీ కంఫర్ట్ వదులుకుని రావాలి, నీకు కలిగి ఉన్నది వదులుకోవాలి. చాలా మంది టీవీని వదలరు, చాలా మంది సెల్ ఫోన్ వదలరు, చాలా మంది పని వదలరు. పనే దేవుడు వదులుకోకుని దేవుని కొరకు కొన్ని వదులుకుంటే దేవుడిని కార్యం చేస్తాడు. అదోందా? ప్రియమైన సోదర, మనం వదులుకోం. లోహం కావాలి, దేవుడు కావాలి. ఎలా కుదురుతుంది? అలా అట్టను ఉండి ఇట్టను ఉన్నాడు దేవుడు. అది కావాలి. ఎలాగా? నువ్వు వదులుకుంటే చేస్తానన్నాడు దేవుడు. ఎర్ర సముద్రంలో తీసుకెళ్ళి ముంచేయడంగా దేవుడు తీసుకొచ్చింది ఇశ్రాయేలు ప్రజల్ని. ఆ ఎర్ర సముద్రం ముంచేయడంగా దేవుడు తీసుకొచ్చింది, దాటించడానికి తీసుకొచ్చుకున్నాడు.
నిన్ను నడిపిస్తుంది. నిన్ను ముంచేయడం కాదు, దేవుడు చేసి కష్టాల్లో ముంచేయడం కాదు తీసుకొస్తుంది. నువ్వు ఇక్కడ వచ్చింది నిన్ను ముంచేయడం కాదు, నిన్ను పైకి లేవనెత్తాలి. నేను ఎర్ర సముద్రాన్ని కష్టాలు దాటించాలని దేవుడు చూస్తుంటే నువ్వేమంటున్నావు అంటే నాకు కలిగింది, నాకు సుఖం కలిగింది నేను వదులుకోలేనండి. ఇది కష్టమండి, ప్రార్థన చేయడం కష్టం. చాలా పనులు ఉన్నాయండి, నాకు చాలా పనులు ఉన్నాయి, అన్నీ చూసుకోవాలండి. ఎలా కుదురుతుంది? ప్రియమైన సోదరుడా, పేతురు దేవుడు సముద్రం మీద నడుస్తుంటే నేను కూడా నడుస్తానండి కదా. అదేమన్నాడు? నడు, రా, నువ్వు దోని దిగిరా అంటే నువ్వు కలిగి ఉన్న దిగిరా. దోన్లో సుఖం ఉన్నావు, దోన్లో బాగా కూర్చున్నావు, నువ్వు దోని దిగిరా. దోని దిగి వస్తే ఖాళీ చేస్తాను దేవుడు అన్నాడు. పేతురు దిగి వచ్చాడు అంటే లేదా? నువ్వు కలిగి ఉన్న దిగిరా. నువ్వేమి కలిగి ఉన్నావో అది వదులుకున్నా దేవుని దగ్గరికి నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు, అద్భుత కార్యాలు చూస్తావు. అలా కాకుండా నేను దోనిలోనే ఉంటానండి, నేను నడిపించేస్తాడు దేవుడు. నేను దోనిలోనే ఉంటానండి, నన్ను తీసుకొచ్చి నీటిలో నిలబెడతాడా? నువ్వు ముందు అడిగేయాల. దేవుని కొరకు ముందు అడిగేస్తే దేవుడు నడిపిస్తాడు. నువ్వు దేవుని దగ్గర నడుతూ నేర్చుకోవాలా. కష్టాలు నలిగిపోతావు తప్ప దేవుని దగ్గర రాలేదు. కష్టాల్లో మునిగిపోతావు తప్ప దేవుని దగ్గరికి. ప్రియమైన సోదరా, పేతురు ఆ సముద్రం మీద, మరి ఎవరు కూడా నడవలేదండి నీళ్ళ మీద. పేతురు ఒక్కడే ఎందుకు నడిచాడు? దేవుని మాట్లాడాడు. అతను కలిగింది వదులుకున్నాడండి. ధోనిలో ఉన్న ఆ పేతుడిని ధోని వదిలి నీటి మీద అడిగేసాడు. అద్భుతం చూశాడు పేతురు, అద్భుతం చూశాడు. నువ్వు కలిగి ఉన్నది మానే, నీకు కలిగి ఉన్నది ఏంటి? ఒక పని అడ్డు వస్తుందమ్మో ఆపే. ఆ రోజు నీకు కలిగినది ఏంటి? వర్షం అడ్డు వస్తుందో ఆపో, వారే గొడిగేసుకురా, ఆగిపోవద్దు. కంఫర్ట్ చూసుకోవద్దు, సుఖం చూసుకోవద్దు. దేవుని కోసం ప్రయాసపడుతూ నేర్చుకోవాలి. దేవుని కోసం ప్రయాసపడితే దేవుడు ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. కష్టపడాలండి. కష్టపడుకుని ఏమైనా వస్తుందా? కష్టపడుకుని ఏమైనా వస్తుందా? దేవుని కోసం ప్రయాసపడాలా. నేను ప్రయాసపడమంటే నేను ఏమి కేజీలు 100 కేజీలు నేను మొయ్యమంటలేదు దేవుడు. రా, కొన్ని వదులుకుంటురా, నీ సుఖాన్ని వదులుకురా. ఒక ఆవిడ, ఒక తల్లి, సిస్టర్, గర్భం ఆమె చౌదరి, కోటీశ్వరరావు, హైదరాబాద్ 2 మిల్లులు రైస్ మిల్ గర్భం దేవుని నమ్ముతుంది. ఏసీ రూములో ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకోట్లేదమ్మని వేసవకాలం మే నెలలో మేడ మీద ఎక్కి మధ్యాహ్నం 1 గంట ప్రార్థన చేశారు. మధ్యాహ్నం 1 గంట స్లాబ్ ఎలా ఉంటుంది? మే నెలలో బాగా కాలిపోయి అక్కడ ప్రార్థన చేసినారు. మనం కానీ దానికి సుఖాన్ని వదులుకుని ఏసీని ఇంటర్నల్ ఏసీ గదుల నుండి ఏసీలు ఉంటారు. మేము ప్రార్థనకి వెళ్ళండి ఒకసారి, క్రిస్మస్ పెట్టించుకుంది అమ్మాయి. గది నిండా ఏసీలే, ఏ గదికి వెళ్ళినా ఏసీలే. ఏసీలో నేను ప్రార్థన చేసుకోకూడదు, టెర్రస్ ఎక్కి ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకోండి. అప్పుడు 10 సంవత్సరాలు పెట్టి పిల్లలేదు కదా. ఆవిడ కలిగింది వదులుకుంది, కష్టపడ్డది, ప్రయాసపడ్డది. ఈరోజు అక్కడ ప్రార్థన చేసుకున్నాళ్ళకే దేవుడు లేకుండా 2 పిల్లలు ఇచ్చేసాడు. అదన్నా కవల పిల్లలు ఇచ్చేసాడు. 1 కంటే 2 ఇచ్చేసాడు. ఏం చేసింది ఆవిడ? తనకు కలిగిన ఏసి వదులుకుంది, సుఖాన్ని వదులుకుంది. సుఖాన్ని వదులుకుని టెర్రస్ ఎక్కి చాలా సెన్సిటివ్ ఉంటుంది అమ్మాయి.
నీళ్ళలో బతుకున్నాడు, నేను కొట్టేసుకోరు. చాలా చక్కగా ఉండి అమ్మాయి, నేను దేవుని కోసం ప్రయాసపడాలి, నేను దేవుని కోసం ప్రయాసపడాలని ఒక ఉద్దేశంతో అమ్మాయి చెప్పిన సాక్ష్యం అండి. అమ్మాయి సాక్షి చెప్పింది, అయ్యా నేను ఏసీలో ఉంటే దేవుడు నా మరెక్కడో వింటామని నేను ఎండలో మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళి టెర్రస్ మీద ప్రార్థన చేసుకునేదానండి. ఆ దేవుడు నన్ను చూశాడు, ఆ దేవుడు నన్ను చూశాడు. అత్తమామ దగ్గర అమ్మాను పడేదాన్ని, బేవారం వాళ్ళది నేను అమ్మాను పడేదాన్ని, ఇంట్లో అమ్మాను పడేదాన్ని, బాధపడేదాన్ని, ఏడ్చేదాన్ని. కానీ ఇప్పుడు లేదు. కానీ ఆ ప్రార్థన అక్కడ చేస్తే దేవుడు ఆలకించాడు. ఒకరినాడు ఏమిచ్చాడు, ఏం మహిమ చక్కగా ఉంటాడు. దేవుడికి మహిమ కలిగిన కాక ఆ చెల్లి డాక్టర్, రాణి డాక్టర్ అమ్మాయి దేవుని కలిగి ఉన్నాడు కాబట్టి తీసుకెళ్ళి అక్కడ ప్రార్థన పెట్టించుకుంటే అమ్మాయి సాక్షి చెప్పింది, దేవుడికి మహిమ కలుగును కాక. దేవుడు తీసుకొచ్చిన ఆ గర్భఫలాన్ని మళ్ళీ ఏమన్నా ఇష్టపడుతుందని అక్కడ మద్రాసు వెళ్తుందండి. ఉన్నవాళ్ళు ఒక రూమ్ తీసుకుని అక్కడే ట్రీట్మెంట్ చేసుకుని అక్కడే డెలివరీ చేసుకునే 2 పిల్లలతో దేవుని మహిమ కలుగుతుంటే అక్కడ చక్కగా ఉండబట్టారు. ప్రియమైన సోదరు, ఈ మాట ఎందుకు చెప్తుంది కదా, ప్రయాసపడాలి, నీ కంఫర్ట్ వదులుకోవాలి, నీ సుఖాలు వదులుకొని ప్రార్థన చేయాలి. ఏంటి నీ సుఖం? ఇంట్లో కూర్చుంటే సుఖమే, టీవీ దగ్గర కూర్చుంటే సుఖం. అమ్మా నువ్వు ప్రయాసపడి రావాలి, దేవుని కొరకు ప్రయాసపడి రావాలి. నువ్వు సుఖాన్ని వదులుకొని వస్తే నీ ఎర్ర సముద్రం లాంటిది దాటి వేస్తాడు, ఎర్ర సముద్రం లాంటిది దాటి వేస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. గుడ్డివాడు ఉన్నాడు, గుడ్డివాడు కేకలేస్తున్నాడు. చూడండి, ఆ మాటలు చూడండి, నేను చెప్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28-29 వచనంలో పేతురు మాట చూడండి. చెప్పండి. చాలండి, నీళ్ళ మీద నడిచాను. ఈ లోకంలో కష్టాలు దాటాలంటే, ఈ లోకంలో ఉన్న బాధలు, ఈ లోకాన్ని పాపమైన లోకాన్ని దాటాలంటే, ఎర్ర సముద్రం దాటాలంటే నీకు కలిగింది వదులుకోవాలి. పేతురు ధోనిలో ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. నీటి మీద ఉంది, నీటి మీద ఏముంది? ధోని ఉంది. ధోనిలో ఎవరున్నారు? పేతురుకి ఏం కలదు కదా, నీటి మీద కొత్త ప్రమాదం. అతను ప్రమాదం అనుకోలేదు, సుఖమైనది వదులుకొని దేవుడు వైపు చూస్తూ దేవుడి దగ్గరికి నీళ్ళ మీద దిగితే దేవుడు నడిపించాడు. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయము 49-50 వచనములో అప్పుడు యేసు నిలిచి వానిని లెమ్మని ఆయనతో చెప్పాను. అంతటవాడు బట్ట పారవేసి దిక్కున లేచి యేసు యొద్దకు వచ్చాడండి. ఎలా చూడాలన్నా, గుడ్డివాడు ఏం చేస్తున్నాడు? అక్కడ క్లాత్ వేసుకుని అనుకుంటున్నాడు. అమ్మా 40 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాడు. అతను చాలా బాగుంది. అమ్మ 100-200 వస్తున్నాయి. యేసు పిలవమని చెప్పాడంట. ఆయా యేసు నేను పిలుస్తున్నాడు అంటే దిక్కులు లేచిపోయాడంటే, ఆ బట్టన పారవేసి యేసు దగ్గరికి, అంటే అతను సుఖాన్ని అది వచ్చి డబ్బుల్ని వచ్చేస్తా ఆ గుడ్డను ఆ క్లాత్ను ఏం చేశాడు? వదిలేసాడు. యేసు పిలిచాడు నన్ను వెళ్ళాలని. ప్రియమైన సోదరుడా,
పాత రోత జీవితాన్ని వదులుకున్నాడు. అడుక్కునే బతుకుని వదులుకున్నాడు. యేసు పిలిచాడని దిక్కులు లేచాడు, ఏం ఆలోచించలేదంట. ప్రేమ నీకు కలిగింది తెలుసు, హ్యాపీగా ఉందో పుట్టుబాటుకండి. అట్టేసాడు, రోడ్డు పక్కన ఉన్నాడు, ఇల్లు ఉన్నాడు, వస్తున్నాడు, 50 ఉంది, 20, 10 వేస్తున్నారు, రోజుకు 100, 200 వస్తున్నాయి, హ్యాపీగా ఉంది. దాన్ని వదిలేసి వచ్చాడు. దాన్ని వదిలేసి దేవుడి దగ్గరకు వచ్చాడండి. ప్రేమ సోదరా, నువ్వు వదులుకుంటే కొన్ని అవుతాయండి. వింటారు కానీ మాత్రం చేయదు. చాలా మంది వినేసి వెళ్ళిపోతారు తప్ప దాని కార్యాలు చేయలేదు. ప్రియమైన సోదరా, పెద్దాపురం వదులుకుని పల్లగడిలో ఉంటాం. పెద్దాపురంలో ఉంటాము, ఇది సుఖాన్ని వదులుకుని అక్కడ ఉంటున్నాం. ఎందుకంటే దేవుడి కార్యాలు చేయదు, దేవుడి కార్యాలు చేయలేదు. దేవుడు మమ్మల్ని దాటిస్తే దాటిగా 100% దాటిస్తాం. కష్టాలు, బాధలు, ప్రతి ఒక్కరికి బాధ, కష్టాలు. కార్యక్రమం చేయాలంటే చాలా పెద్ద ఆలోచన, టెన్షన్ ఉంది. చూడండి, టైగర్ తైలాభిషేకం, ఇంటి 1000 మంది, 1,00,000 మంది. అమ్మా టైగర్ ఇంటి 1,00,000 మందికి నిన్ను బాగుంటే ఆయన ఒక్కడే చేస్తారు, ఎవరు పెట్టారు. క్యాండిల్స్ అందరికీ భోజనాలు 2023, 2024 ఇంతకంటే డబ్బులు వచ్చేస్తారు. తైలాభిషేకం అయిన తర్వాత క్యాండిల్స్ మా దీపాన్ని వెలిగించవద్దండి, ఆరిపోయే దీపాన్ని మాకు అభిషేకించి మాకు వెలిగించవద్దండి ఒక సాదృశ్యంగా ఆయన క్యాండిల్ సర్వీస్. ప్రియమైన ఒక పాపను చేయాలంటే ఎంత వేదన అంటే, ఇంకా సేవలు ఉంటారు కాబట్టి అలా చేస్తారు. మనకి దానికోసం ఆలోచించాలి ఏంటి అని. వేలాది రూపాయలు ఖర్చు. ప్రియమైన సోదరులు, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సుఖాన్ని వదులుకోవాలి. వృద్ధాపురంలో సుఖంగా ఉంటుంది. రోజు బద్దలకి వెళ్తే 7 గంటల చేపలు ఇక్కడేం కొరకు, ఇక్కడ ఆకుకూరలు, కాయకూరలు అమ్మా, ఏ కూరలు విటమిన్స్ మంచి తింటాం, కానీ మన పిల్లలకి గమ్మునే దేవుడికి మహిమ కనుక ఆ ఊళ్ళో అందరూ మీకు కూరగాయలు ఇవ్వడం లేదు చేస్తారు. మా ఇంట్లో బీరకాయలు కాయలు, మా ఇంట్లో దొండకాయలు కాసాయని మేము తినవి కూడా ఆకాకరకాయలు చేస్తాం. మేము తినవి, మేము తిన్నవి పుట్టగొడుగు, మేము కొడుకులు శీలో ఎక్కడ ఉంటాయండి కదా, అవి మాకు వండురా వండేసరి అంటే ప్రేమ అంతే. కానీ అక్కడికన్నా అక్కడ ఎలా ఉంది, సుఖం ఉంది. యాక్చువల్ అక్కడ అనేక మంది వచ్చి అమ్మా మేము బట్ట మేము అంటుతూ ఉంటాం. అప్పుడు చెప్తున్నా, ప్రియమైన సోదర, సుఖాన్ని దొరుకుతుంది. మేము వచ్చాం ఎక్కడ కలవకుండా అక్కడ దేవుడి కార్యం చేయలేదు, బలమైన కార్యము. ఇప్పుడు కూడా ఎర్ర సముద్రం లాంటి సమస్యను దాటాలంటే నువ్వు కొన్ని, ఒకటి. రెండోది, ఎర్ర సముద్రం లాంటి సమస్య దాటాలంటే, అంటే చాలా మంది అంటారు కదా, ఏమంటారు, సముద్రం ఏమంటారు, సముద్రం ఇది సంవత్సరం ఇది కన్నా సముద్రమే ఇది అంటే ఇదే సంవత్సరం అంటే అంత కష్టం. ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కష్టాలు. ఈ సముద్రమైన సంసారాన్ని దాటిపోవాలంటే, సుఖంగా వెళ్ళాలంటే, ఒకటి నీ సుఖాన్ని వదులుకోవాలి. రెండోది ఏం చేయాలో చూస్తూ చెప్తున్నాడు. నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం. నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనము. ఫరో సమీపించుచుండగా
ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తు తన వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని చూసంట? వెనకాల ఎవరిని చూసి? ఐగుప్తు సైన్యము చూసి, ఫరోను చూసి మిక్కిలి భయపడ్డారంటాడు. అదొందా? ఎదరమో దేవుడు ఉన్నాడు. ఆయన పగటి వేళ మేఘ స్తంభముగాను, రాత్రి వేళ అగ్ని స్తంభముగాను ఇశ్రాయేలు నడిపిస్తున్న దేవుడు. అదొందండి. ఆ దేవుని మర్చిపోయి చూడకుండా కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని వెనక్కి చూస్తుంటే ఫరో సైన్యం చూసి మిగిలి భయపడుతున్నారంట. శత్రువును చూసి భయపడుతున్నారు. అవును, చూసి దేవుని చూడలేదు. మనం కూడా ఒకసారి మన సమస్యను చూసి భయపడుతుంటాం. మనకు వచ్చే బాధను బట్టి తల బాధపడటం, ఏడుస్తాం, కూలిపోతుంటాం. సమస్య కంటే గొప్పవాడు దేవుడు. ఈ లోకంలో ఉన్నవాడు అంటే గొప్పవాడు యేసయ్య. నువ్వు ఆయన చూడు. నువ్వు దేవుని వైపు చూస్తే ఎంత సరైపోతుంది. నువ్వు సిలువైన వైపు చూడాలి. సిలువలో దేవుడు అనేక కార్యాలు చేశాడు. నువ్వు దేవుని వైపు చూడకుండా నీ కష్టం వైపు నేను ఎందుకు పనికిరానండి ఏమనుకుంటారా? నేను ఎందుకు పనికిరాను, నా బతికింది, నేను చేయలేను, నేను చచ్చిపోతాను, ఈ మాటలు ఏం చూసి? నీ శత్రువును చూసి. నీ శత్రువు ఏంటి? అప్పులో శత్రువు అయి ఉండొచ్చు, పిల్లలు లేకపోవడం శత్రువు అయి ఉండొచ్చు, రోగం ఒక శత్రువు అయి ఉండొచ్చు. అమ్మా, అనేక శత్రువులు ఉన్నాయి మనకి. ఇట్లు చూసి భయపడతామా కానీ దేవుని వైపు చూడడం. దేవుడు అన్ని చేయగలడు, ఏమైనా చేయగలడు. ప్రియమైన సోదరి సోదరా, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము. అతని తల మీద రాగి శిరసాణమును ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తునములు ఎత్తుగలది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయం ఎవరిది? గొలియాతు. ఎవరండి? గొలియాతు. గొలియాతుని ఎవరు చంపారు? దావీదు. అమ్మా, ఇలా చూడాలి. ఇశ్రాయేలు ప్రజలు పక్కన ఉన్నారు, గొలియాతు పక్కన ఉన్నాడు. వీళ్ళిద్దరికి ఒక ఒప్పందం. నేను ఒక్కడనే వస్తాను. ఎవరో? గొలియాతు. నేను ఒక్కడనే వస్తాను, మీలో ఒకటి రండి. అతన్ని జయిస్తే మీ రాజ్యం తీసేసుకుంటాను. నేను ఓడిపోతే నా రాజ్యం ఇచ్చేస్తాను. ఒప్పందంతో అక్కడ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు రాజైన సౌలు గొలియాతుకి ఉన్న కవచాలను, ఆ శిరస్త్రాలను, ఈ కత్తిని, ఈ బల్లాన్ని చూసి భయపడిపోతున్నారు. ఏమవుతుందండి? శత్రువును చూసి భయపడిపోతున్నారు. గొలియాతు 9 అడుగుల మనిషి. ఆ కత్తి, బారైన కత్తి, ఏటుంది, ఒళ్ళంతా కవచాలు వేసుకుని ఉన్నాడు, భారీగా గర్జిస్తున్నాడు. అని చూసి భయపడిపోతున్న 39 రోజుల నుంచి భయపడుతూ అక్కడ ఉండిపోయి తప్ప యుద్ధానికి ఎవడో రావట్లేదు. అందులోకి చిన్న బాలుడైన, బలము లేనివాడు, ఎత్తు లేనివాడు ఎవరో? దావీదు. గొర్రెలు కాసుకునే దావీదు. గొర్రెలు కాసుకునే దావీదు ఆ ప్రదేశానికి వచ్చి రాజుగారిని అడిగాడు, అయ్యా, గొలియాతు మీదకి నేను యుద్ధంకి వెళ్తాను, మీరు ఎవ్వరు వెళ్ళంటున్నారు కదా, 40 లక్షల మందిలో ఎవరు మీకు వెళ్ళంటున్నారు కాబట్టి నేను వెళ్తాను.
నేను మీ పక్షాన్ని యుద్ధం చేస్తాను అంటే సౌలు అన్నాడు, నువ్వు బాలుడు, నీకేం తెలుసు, యుద్ధం తెలియదు నీకు అంటే, లేదు రాజా నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే, సరే నీ ఇష్టం, అదే నీకు అన్ని ధరిస్తాం, నీకు అతనిలాగే కవచం వేస్తాం, కిరీటం పెడతాం, కత్తిస్తాం, డాలిస్తాం అంటే నాకేమొద్దు రాజా, ఏమో జీవమగల దేవుని తరపున నేను వెళ్తాను అని చెప్పి దేవుని వైపు చూసి ఆ కొరియాదు దగ్గరికి దావీదు చూడండి. ఆ మాట 45వ వచనంలో దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెముయు ధరించుకుని నా మీదికి వచ్చుతున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యము దేవుడు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుతాను. చూసాను ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడా దావీదు. అంటాడండి, ఈటయు బల్లెముయు కత్తియు వేసుకుని నా మీదకి వస్తున్నావు, ఓ గొలియాదు, నేనవుతూ ఎలా వస్తున్నాను తెలుసా, ఇశ్రాయేలులకు దేవుడు యెహోవా పేరట నీ మీదకి వస్తున్నాను, ఈరోజు నీకు తల నాకు ఇచ్చేస్తాడు దేవుడు అంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. రాజైన సౌలు శత్రువుని గెలవబోయాడు, కానీ గుర్రెలను దాచుకునే దావీదు ఆ శత్రువుని జయించాడండి. అతను ఎవరిని చూశాడంటే దేవుని చూశాడు. ఎవరిని చూశాడు? రాజు అవుతే శత్రువుని చూస్తున్నాడు, దావీదు అవుతే ఎవరిని చూస్తున్నాడు? దేవుని చూసి యుద్ధాన్ని దిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు శత్రు వైపు చూసినంత నువ్వు జయం రాదు నీకు. నీ రోగం చూసి, నీ సమస్య చూసి నువ్వు కూలిపోతుంటే నీకు జయం రాదు. నువ్వు దేవుని వైపు చూడు, అదంతా దేవుడు చేసేస్తాడు. అదంతా నాకు పక్షాన ఎర్ర సముద్రం అంతా దాటించేయడానికి దేవుడు అని నువ్వు దేవుని ముందు అడిగేస్తా, దేవుడు కార్యం చేస్తాడు. అర్థమవుతుందండి? ప్రియమైన సోదర సమస్య చూస్తున్నాడు, శత్రువు వైపు చూడకూడదు. నీ శత్రువు అప్పులైనా సరే, నీ శత్రువు నిరుద్యోగమైనా సరే, నీ శత్రువు రోగమైనా సరే, నీ శత్రువు ఇంకోటి ఏదైనా సరే, నువ్వు దాని వైపు చూడాలి. యేసు వైపు, దేవుని వైపు చూడు. గులియాదు దావీదుకి జయించాడు, నీకు కూడా దేవుడికి మహిమ కలుగునుగా. చాలా మంది కుమిలిపోతుంటారు, బాధపడిపోతుంటారు, తల బాధేసుకుంటారు, కొట్టేసుకుంటారు, తలకిలా కట్టేసుకుంటారు, ఆలోచన వచ్చేస్తున్నాయి, భరించలేకపోతాం, తలని పెట్టండి. ఎవరు ఆలోచిస్తున్నారండి? ఎందుకు ఆలోచించడం అంటే, నువ్వు ఆలోచించడం అంటే శత్రువు చూసి భయపడుతున్నావు. నువ్వు దేవుని వైపు చూడు, ప్రార్థన చేయి, దేవుడి కార్యం చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఎర్ర సముద్రం దాటాలంటే, నీ సమస్య నువ్వు దాటాలంటే, నీ రోగం నువ్వు దాటాలంటే, నీ కష్టం నువ్వు దాటాలంటే, మొట్టమొదటిగా నీకు కలిగింది వదిలేసుకుని, సుఖముగా ఉన్నది వదిలేసుకుని, ఒక పని వదిలేసుకుని దగ్గర రా, దేవుడిని ఎర్ర సముద్రాన్ని. రెండోది, దేవుని వైపు చూడు. నీ శత్రువు అప్పయి ఉండొచ్చు, లక్షలు అప్పయి ఉండొచ్చు, దేవుడికి ఆప్టర్లండి. దేవుడు ఏమైనా చేయగలడు. దేవుని వైపే చూడు అని దేవుడు చెప్తున్నాడు. శత్రు వైపు చూడొద్దు. ప్రియమైన సోదరి సోదరుడా, అలాగనే ఇంకను మనం చూద్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయము 13వ వచనం. మీకు అర్థమవ్వాలి విషయాలు, చెప్పండి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగు చేయు రక్షణను మీరు ఓరకనే నిలిచి చూడుడి. మూడోది, ఇలా చూడాలి. నువ్వు ఎర్ర సముద్రాన్ని సమస్య దాటాలంటే, నీ కష్టాలను దాటాలంటే, మూడోది ఏం చేస్తా? ఓరకనే ఉండండి, మౌనంగా ఉండండి, కంగారు పడొద్దు, భయపడొద్దు, ఓరకనే ఉండండి చెప్తున్నాడు.
మనం ఏం చేస్తామంటే మనం ఊరుకోండి, మనం ఏం చేస్తున్నాం, అటు పరిగెట్ట ఇటు పరిగెట్ట, అమ్మా వాళ్ళకి చెప్ప వీళ్ళకి చెప్ప, అందరికీ చెప్తాడు అయ్యా నాకు ఎలా జరిగింది, నన్ను ఇలాగన్నారు, నాకు ఎంత కష్టం వచ్చింది, అలా మోసం చేశారు, అప్పు ఇచ్చాను మోసం చేశారు, ఎవరు నన్ను వేధించేస్తున్నారు, అప్పు కట్టమని తినేస్తున్నారు, ఈ కష్టాలను అందరూ చెప్తారు. దేవుడు అంటాడు సార్ ఊరకనండు, నువ్వు ఊరకనుండు, నిలుచుండు, మౌనంగా ఉండు, నువ్వు మాట్లాడద్దు, నువ్వు మౌనంగా ఉంటే నేను చూసుకుంటాను. మన దేవుడికి అవకాశం ఏమో అమ్మా, దేవుడికి అవకాశం ఏమో, మనం అన్నీ తిరిగి వచ్చేది అప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అన్ని ప్రయత్నాలు చేసి ఎక్కడ అవ్వకపోతే అప్పుడు దేవా నన్ను కాపాడువా నాయన అంటావా? నువ్వు కాదు, ముందు ప్రయత్నం చేయొద్దు, దేవుడికి అవకాశం లేదు. దేవుడికి అవకాశం ఉంది, దేవుడు చూసుకుంటూ ఊరకనే ఉండు. నిన్ను దేవుడు పైకి లేపేవాడు, నిన్ను దాటింపు చేసేవాడు. నువ్వు ఎవరు ఉండాలి? మౌనంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. దేవుడికి అప్పగించాలి. దేవుడికి అప్పగిస్తే దేవుడు చేసుకుంటాడు కార్యం. నువ్వే మాట్లాడితే, నువ్వే గొడవ వెళ్ళిపోతుంటే, నువ్వే వాదిస్తుంటే ఆయన ఏం చేస్తాడు? నువ్వు వాదించద్దు, నువ్వు మాట్లాడద్దు. మీ పిల్లలు వాదిస్తున్నారా? మౌనం ఉండి వాదించొద్దు, అని చూసుకుంటాడు. అలా దాంట్లో రావాలి. నీ భర్త నిన్ను వేదన పెడుతున్నాడా? ఏమక్కడదు, మౌనం ఉండు. నువ్వు మాట్లాడితే ఏసీ మాట్లాడతావు, నువ్వు డిబేట్ చేసేస్తే దేవుడు మాట్లాడతావు. ఒకటే, నేను ఆయనతో నువ్వు వాదం దిగిపోయావు, దేవుడికి మాట్లాడతావు. నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు ఓరకనే ఉంటే దేవుడు నీ తరపున మాట్లాడతాడు, నీ తరపున మాట్లాడతాడు. నువ్వు ఎవరో బాధపడుతున్నారు, వాళ్ళ గొడవ కనుకో, నిన్ను వేదన పెడుతున్నారా? వాళ్ళ మీద ఏం గొడవ కలదు, మౌనం. నీ పక్షాన్ని ఆయన మాట్లాడు, నీ పక్షాన్ని ఆయన మాట్లాడు. నువ్వు ఆయనకు అవకాశం వస్తుంటే నీ పని అంతా చేయడానికి ఒక నిమిషం రావాలి. నువ్వు ఆయనకు అవకాశం వస్తే నీ పని చేయడానికి ఎంతసేపు పడుతుందానికి? ఒక క్షణం కూడా. మనం ఏమో అంతే, మన ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం. మన ఇవ్వానికి అవకాశం ఇచ్చి చూడు. వీళ్ళు కూడా ఇశ్రాయేలు ప్రజలు ట్యాగ్ వేసేస్తున్నారు, భయపడిపోతున్నారు, అడొచ్చేస్తున్నారు, ఏడొచ్చేస్తున్నారు, మీకు చచ్చిపోతాం, మోసే అని మోసేని పట్టడానికి వెళ్ళిపోతున్నారు అన్నాడు. మోసే అలా ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకు? ఓర్కనుండు, నేడు తిరిగి రక్షణ యెహోవా చేసే రక్షణ చూడు ఒకసారి. ఎందుకు వదిలేస్తున్నావు? ఎందుకు కేకలేస్తున్నావు? ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? ఓరకనే ఉండని దేవుడు చెప్పాడు. మోషే చెప్తే అప్పుడు చూశారు, ఓరకనే ఉన్నారు. కర్ర చాపాడు, కర్ర శబ్దం దేవుడికి మహిమ కలుగుతుంది. ప్రియమైన స్తోత్రం. ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలి. సమస్య వచ్చింది, నువ్వేం చేయాలి? నీ కంఫర్ట్ వదులుకొని ప్రయాసపడాలి. వర్షమా, ఎండ, వాన కాదు, నీ పనికి వరకు ఏం చేయాలి? నీ పని అయిన తర్వాత వేసేది మర్చిపోకూడదు. అట్లేదు, నీ పని అయిన తర్వాత కూడా వేసేది. నీ పని వరకు ఏం రావాలి? ఆ సమస్య దాటి వరకు ఏం చేయాలి? నీ కలిగింది వదులుకుని రావాలి. నీకు అడ్డులు వేస్తుందని వదులుకుని రావాలి. నీ కట్టులు విప్పించుకుని రావాలి. నీ చుట్టాలు వదులుకొని రావాలి. అన్ని వదులుకొని వస్తాను దేవుడి కాదు. మంచం మీద కూర్చుంటానండి, పేద మీద కూర్చుని కాలేజ్ కూర్చుంటాను, నా కార్యం చేయమంటే ఎక్కడ అవుతుందండి? అప్పరా గారు అవుతుందా? అవ్వదు. అయ్యా నిన్ను వదులుకున్నానయ్యా, నీకోసం నా పని వదులుకున్నాను తండ్రి, నాకు కావాల్సిన వదులుకున్నాను. ఎండాకాలం మే నెలలో బగ మంటలో పేర కింద కొనుక్కోండి అయ్యా, మందిరంకి వచ్చానయ్యా, నా కార్యం చేయి.
జాతర చేయడా తప్పకుండా చేస్తాడు. అలా కాకుండా చల్ల ఉంటే వెళ్తాను, చలి వెళ్తే రాను, ఎండగడితే రాను, అవి వర్షం కలితే అసలు రాను. ఏంటండి అది? మన బతుకులు పారపోవడం కారణం ఏంటి? ఏ సుఖం కోరుకుంటున్నాం, సుఖపడిపోక చూస్తున్నాం తప్ప దేవుని కొరకు ప్రయాసపడి నాకు కలిగింది వదులుకుంటే దేవుడు నాకు కలిస్తాడు. నాకు కలిగింది వదులుకుంటే దేవుడు నన్ను దాటింపజేస్తాడని నువ్వు ఎప్పుడైతే సుఖం కలుగుంటావో దేవుడు తప్పకుండా. రెండోది ఏం చేస్తే దేవుడు దాటించేస్తాడు? దేవుని వైపు చూడాలి. నీ శత్రు వైపు కాదు, నీ అప్పుల వైపు కాదు, నీ రోగం వైపు కాదు. డాక్టర్ అంటే తాగదామని కాదు, వదిలే. ఏసీ ఉన్నాడు పరమవచ్చుడు, ఏమైనా సమయం లేదని నిన్న ఒక గుండు కొట్టి ఉంటే హాస్పిటల్ కదా ఆపరేషన్ పడుతున్నాడు. మనసులు ప్రాధాన్యత లేదు. ఆపరేషన్ ఏం దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ అది చేస్తుంటే రిపోర్ట్ మార్పు వచ్చింది, ఏమీ లేదు, గంట పడుతుంది. ఏం చేస్తుంది? నేను ప్రార్థన. ఆవిడ కూడా ప్రయాసపడి ప్రార్థన చేసినది. ఆ తండ్రి ఏసే ముందుగా చెప్పాడు 3 రోజుల క్రితం, నువ్వు వెళ్ళమ్మా దేవుని దగ్గరికి వెళ్ళాలండి. రోజు మానేసి బలిహీనం ఉంటే మానేస్తుండే కదా. ఆ రోజు చెప్పాడట, ఎందుకు మానేసావు ఇల్లు అన్నాడు. ఇలా చెప్పాడు. ఆ రోజునే మాత్రమే తెలుసుకొని చెప్పి అప్పటి నుంచి 3 రోజులు వర్షం గంటం లేదు. ఈ 3 రోజులు అవకాశం ఇచ్చాడు దేవుడు. అంటే వర్షం ఎందుకు అవకాశం ఎందుకు ప్రార్థన చేసుకుంటాయి. ఘోరమని ఎట్టు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థన చేశారు. రాజమండ్రి వెళ్ళారు, హాస్పిటల్లో జాయిన్ చేశారు. వెంటనే జాయిన్ అయిపోమన్నారు. ఇల్లుండి ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్ గదిలో తీసుకెళ్ళారు. మళ్ళీ వెంటనే తీసుకెళ్ళి 10 నిమిషం మళ్ళీ వెంటనే తీసుకొచ్చారు. ఏంటో కాబట్టి వీళ్ళు ఏం లేదండి తీసుకున్నాను. దేవుడికి మహిమంతులు కనుక ప్రార్థన ప్రయాసపడి ఆగిపోయింది. 3 రోజులు ఆగిపోయి 3 రోజులు వచ్చి ఆగిపోయి కూర్చొని కొంచెం నేర్చుకుందని ఆగిపోయింది. దేవుడు చెప్పాడు, ఇల్లమ్మా నీకు ప్రమాదం రాబోతుంది, ఇల్లు ప్రార్థన చేసుకో. దేవుడు చెప్తాడు, నేనంటా తీసేయి, నీ గుండెలో ఉన్న మనిషిని తీసేయి. అదేమవుతుందండి ప్రార్థన చేసుకున్నట్టే వెళ్తానంటే ఆపరేషన్ ఏసయ్యా నీకు అందరంటే ఏసఐ కాపాడుతాడని ప్రార్థన చేస్తాను. డాక్టర్ అన్నారంట, నీ ఏసై గొప్పడమ్మా, నువ్వు ఎలాగైతే ఏసై ఏసై అంటే యేసునామా స్మరణ చేయండి ప్రియులారా, యేసునామా స్మరణ చేయండి. యేసునామా స్మరణ వలన ఎట్టి వ్యాధులవైనా పోను. యేసునామా వల్ల ఎట్టి వ్యాధైనా తొలగిపోతుంది. మాకు అదే కదా మీరు ఆలోచన ఉన్నారండి, వినదు కదా. అదే చూడండి, ఏది వ్యాధి అయినా పోతాడు. అది యేసునామా స్మరణ చేసుకుంటుంది. థియేటర్లో మన చర్చ తీసుకెళ్తున్నారు, యేసునామా స్మరణ చేసుకుంటారు. అప్పుడు ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అవ్వలేదు కదా. అమ్మ ఏమి ఏసుయే ఎంత గొప్పడో, నీకు ఏమి లేకుండా చేస్తాడు, నువ్వు మామూలుగా ఎత్తుకోవచ్చు అని చెప్పి అంత గొప్ప. అర్థమవుతుందా? ప్రియమైన సోదర సోదర, దేవునికి స్తుతి కలుగును గాక. మూడోది ఏం చేయాలి? ఎర్ర సముద్రం దాటాలంటే ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. దేవునికి అవకాశం నువ్వు మాట్లాడకూడదు, నువ్వు ప్రయత్నం చేసేయకూడదు, నువ్వు అక్కడిక్కడ పారుకోకూడదు, నువ్వు ఆకలికి చెప్పేకూడదు. ముందు ఎవరు చెప్పాలి? ఆయనకి అవకాశం. మౌనంగా ఉండు, ఊరకనే ఉండు, కంగారు పడదు, భయపడద్దు, అక్కడికి ప్లాన్ వేసేయద్దు. దేవునికి ఆయనకి అవకాశం ఇచ్చండి. ఒక్క నిమిషం సార్, ఒక అర నిమిషం సార్, ఒక సెకండ్ సార్ మీ జీవితం మార్చేయండి. అర్థమవుతుందండి? మనం ఏమంతే అర నిమిషంలో అయిపోయింది, 6 సంవత్సరం వరకు కావదు. ఎందుకంటే తిరుగుతూనే ఉంటావు. తిరగనే అంటాడు దేవుడు. నా దగ్గర వచ్చి చూద్దానే, తిరగనే అన్నే బాధ ఏంటంటే ఆయన చెప్పలేదు. నువ్వే దేవునికి మహిమ కలుగును. ప్రియమైన సోదరు సోదరా, మౌనంగా ఉండాలి. 4వది
నిర్గమాకాండము 14వ అధ్యాయం 15వ వచనం చివరికి చెప్తుంది. అంతలో యెహోవా మోషేతో నువ్వేళ నాకు మొరపెడుతున్నావు, సాగిపోవుడి, ఇశ్రాయేలుతో చెప్పుము. సాగిపోవాలి. ఏమైపోవాలండి? కొంతమంది ఆగిపోతుంటారు. కష్టం వచ్చిందని, కొంత చుట్టాలు వచ్చింది ఆగిపోతుంటారు. అర్థమైందా? వర్షం వచ్చిందని మన వారం వర్షం వచ్చిందని ఆగిపోయింది రాత్రి. ఎదురు ఆపేసింది కదా. ఆగిపోతుంటారు. వీళ్ళు దాటించేస్తారు నాయ అంటే రెండేంటంటే ఆగిపోతుంటారు. ఆటో భక్తం మా నీకు అన్నిటికీ సుఖంగా ఉన్నది, ఆటో కూడా మనం దేవుడు ఇచ్చాడు అన్నీ సరే ఆగిపోతున్నారు సార్. ఎందుకు సాగిపోవట్లేదు? మొరపెడుతున్నావు ఎందుకయ్యా? ఆగిపోతున్నావు, ఇంటికాడ సుఖం లేదు. నువ్వు ఎప్పుడు సాగిపోవాలి, నడవాలి దేవుని దగ్గరికి. నిన్ను ఆపేయడానికి పోటీ చేస్తుంటే చాలా మంది నిన్ను బాగుపడకుండా సాధారణ గడ ఆపేస్తుంటాడు. అక్కడ ఉంటాడు సాధారణ గడ ఏంటంటే ఏంటి విశ్వాసం పాటు చేయించాను, పాత్రగానే పాటు చేస్తుంటారు. 100 మంది పాడైపోతారు, పాత్రను పట్టుకుంటాడు. ఈ పాస్టర్లు ఏం చేస్తున్నారు లేదా? బాగుపడిన ఉండలేదు, పాడు చేస్తున్నారు. దివారాత్రులు దేవుడు ధ్యానించుకుంటుంటే అబ్బే బైబిల్ మీటింగ్ వెళ్ళకండి, బాధ మీరు అడిగి ఎంత చెడిపోతారు, దేవుడికి ఎంత చెడిపోతారా? ఏమైనా స్వాగతిస్తుందరా? ఎవరితో కుదిరింది? దైవజనుడు కుదిరింది. అలాగే చదివిపోతున్నాం తప్ప సాగిపోవట్లేదు. ఆగిపోతున్నాం. ఎవరికి నష్టం? ఆగిపోయాడు నష్టం. సాగిపోవాడు అన్నాడు మోషే, సాగిపో. ఎందుకు ఆగిపోతున్నావు? సాగిపో, ఎర్ర సముద్రం మీద అడుగుపెట్టు, బయలైపోద్ది. దేవుడికి నాయకున్నారు మన ఆగిపోకూడదు, సాగిపోవాలి. చాలా మంది చుట్టాలు వచ్చారని ఆదివారం మందిరానికి మటన్ కర్రీ వండాలని ఆగిపోతారు. చికెన్ బిర్యానీ చేసుకోవాలండి ఆగిపోతారు. టైం అయిపోయిందండి. అంతమంది లేదు ప్లాంట్లో. అడవాడు వస్తుంటారు, వండేసి మసాలా వేసేసి వస్తుంటారు. దేవుని సన్నిధి అంటే ఏదో నీకు చాలా చీప్గా కనబడుతుంది. సర్వం పెరిగిన దేవుడు, నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు తెలుసు. ఏమన్నా దేవుని కోసం ఆరాట పడుతున్నావా? సాగిపోవాలనుకుంటున్నావా? టక్క టక్క టక్కమని సిద్ధపడుతున్నావా? ఆతృత ఉందా? మందిరం వెళ్ళిపోతుంది, ప్రారంభ ప్రాంతంకి వెళ్ళిపోవాలి. నీకు చురుకుతనం ఉందా? నేను వెళ్దాంలే, ఆటంగా రాత్రే సన్నిధి అయిపోని మెసేజ్కి వెళ్దాం. మాస్టర్ గారి మెసేజ్కి నీకేమవదు, ఏమవదు. ఆరాధనలో ఉంది ఆశీర్వాదాలు. ఆరాధన చేస్తే ఆ ఇరుకుపాడు ఉండిపోయి, ఆరాధన చేస్తే ఇరుకుపాడు ఆరాధనతో నీ సమస్యలు తీసేస్తాను దేవుడు. ఆరాధన గడిచిన ఉండాలి. ఆరాధన అంటే పాటలు కాడించి ఉండాలి. ప్రారంభ ప్రార్థన కాడించి దేవుని సన్నిధిలో ఉండాలి. 7 ఆశీర్వాదాలు దేవుడు. చాలా మంది తెలివినట్టు, చాలా తెలివిన బయటలు పడుతుంది కదా, బట్టలు పెడతారు కదా, మాట్లాడే కదా. అమ్మని మాస్టర్ కదా స్టేజ్ ఎక్కినాక అప్పుడు వెళ్దాం. అప్పుడు ఈ టీవీ, మా టీవీ ఈ చూస్తారు తప్ప అక్కడికి వెళ్దాం. అప్పుడు టక్క టక్క కట్టేసి పాస్టర్ వచ్చేసి పాస్టర్ కట్టి మార్పులు పట్టండి. బుద్ధిమంతులు పాస్టర్ చెప్పడే చేస్తారు పనులే. నేను పరిస్థితి ఏమన్నా పట్టుకోవాలి.
మందిరంలో పరిచయం ఉన్నాయి, పాత్ర ఆ కూర్చోలాగా ఎవరు చూస్తారు? పాత్ర చూడకపోయినా ఎవరు చూస్తారు? సాగుతుందా? నువ్వు ఆదుకోకూడదు, సాగిపోవాలి. అడ్రోస్తాయి సాతాను గంట రకరకాలని బంధిస్తుంటాడు, ఎవరో ఒకరు దాన్ని చెప్తూ ఉంటాడు, ఆపేస్తూ ఉంటాడు. నువ్వు దాటకూడదు, నువ్వు కూడా ఎక్కడికి పోవాలి? నరకాలి. సాతాను గంట ఎక్కడిపోతాడు? ఆడి కోసం అక్కడ కూడా ఏర్పాటు చేయడం దేవుడు, ఆడి కోసం ఏర్పాటు చేయాలి. ఆడేమంటే మనం కూడా అక్కిపోతాడు. అదేనా? అదేనండి, లోకంలో కూడా ఒక ఊరిపోతే మనం కూడా చూసేస్తాడు. అదేనండి, ఈత రానివ్వండి ఇంకోండి మనం కూడా ఏం చేస్తే కాలేజీకి లాగేస్తాడు. లాగేదా ముగిపోతాడు. సాధారణ గట్టి చేసే పడిపడదండి. నేను ఒక్కడిని వెళ్ళిపోవాలా? నా సైన్యం ఒకటేనా? నీ బిడ్డలను తీసుకెళ్ళనా? ఛాలెంజ్ చేశాడు నాకు దేవుడు, ఛాలెంజ్ చేశాడు. చూద్దాం నీ బిడ్డల్ని ఎలాగ నువ్వు కాపాడుతావు, నేను చూస్తాను. నేను ఎవరిని వెళ్ళామను పర్వకానికి అటువాడు నరకండి. ఎన్ని పెట్టినాడే నిద్ర రావడం అన్న ఆలోచన వినకుండా, అడ్డులు సాగుకోకుండా అడ్డులు ఏంటండి, నువ్వు ఆదుకోవడానికి ఇబ్బందులు, మౌనంగా ఉండకుండా వ్యతిరేకం, మాటకు మాట, ఎన్ని ఎవడదే సాధారణది అవునా? నువ్వు ఊరుకో, మౌనం కూడా మాట దేవుడు చెప్తున్నాడు. నేనేంటి తక్కువ? మా వాళ్ళు ఎవరో మా వాళ్ళు అది మా ఇంటి పేరు ఏమనుకుంటున్నావు అని ఆడవాళ్ళు అంటుంటారు. ఊరుకోరు ఎవరోనే. నేను నాకు ఎవరన్నా నాకు అన్నదమ్ములు ఉన్నారండి, ఒక్క మాట చెప్పానంటే నేను కుమ్మేస్తాను. భార్య భర్త కూడా ఏంటిది? తగ్గింపు కాదు, ఏంటది? సాధారణ ఒక స్వభావం. అది తన్ను తాను ఎత్తుకుంటాడండి. అబద్ధత జనుకుడు నేను మోసం చేస్తూనే ఉంటాడు. నువ్వు ఊరుకోదమ్మా అంటాడు పక్కన నుండి. మీ ఆయన ఏదన్నా నువ్వెందుకు ఊరుకున్నావు చెప్పు. ఏంటి నువ్వు అలా ఊరుకుంటే నీ లోపు అంటాడు. నేను పక్కన ఏమంటాడు? నేను రచ్చగొడుతుంటాడు, రచ్చగొడుతుంటాడు. గొడవైపోతాడు. నా నోరు శాంతి సమాధానం ఎవరికాడే ఏడా భోజనం పెట్టరు తింటాను. మౌనవ్రతం ఎవరతో మౌనవ్రతం వస్తుంది. ఎప్పుడు కూడా మనం సాగిపోవాలి. ఆగు చివరితో మాట చెప్పింది. దేవునికి మహిమ కలుగునగా, దేవునికి స్తుతి కలుగునగా. ప్రియమైన ఐదోది, నీ సమస్య నీ జీవితానికి పునాది. ఏంటమ్మా? నీ సమస్య నిన్ను గొప్పవాడుగా చేయడానికి ఒక పునాది. నీ యొక్క శ్రమ నీకు ఒక పునాది, నిన్ను గొప్పవాడుగా మార్చడానికి. అర్థమవుతుందండి? దావీదుకి శ్రమ వచ్చింది, గొలియాదిన శ్రమ. దావీదుకి అది పునాది అయిందండి రాజు అవడానికి. అయింది లేదా? రాజు అవ్వడానికి పునాది అయింది. నీ సమస్య వచ్చిందా? అదే నీకు పునాది. నీ శ్రమ వచ్చిందా? అదే నీకు పునాది. అదే నేను గొప్పవాడిగా మార్చాడండి. ఆగుబాపు సాగుబో, మౌనం ఉండు, దేవుడి వైపు చూడు. కలిగింది వదిలేసుకుంటా. ఎప్పుడైతే నీకు శ్రమ వచ్చిందో ఆ శ్రమే నీకు ఉన్నాడు. దావీదుకి శ్రమ వచ్చింది, గొలియాదు లాంటి సమస్య వచ్చింది. దేవుడు ఏం చేశాడు? దేవుని వైపు చూశాడు, ఆ గొలియాదుని జయించాడు. అప్పుడే రాజుగా ప్రకటించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. ఈరోజు నువ్వు నేను ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? సముద్రం దాటేసుకోవాలి. దాటేసుకుంటే ఏం చేయాలి చెప్పండి? సముద్రం అనే సమస్య దాటాలంటే మొట్టమొదటి నువ్వేం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఆ అమ్మాయి ఏం చేసింది? గర్భిణీ రావడానికి ఏం చేసింది అమ్మా? చెప్పాలి. చిన్న మీకు ఐడియా ఇస్తున్నాను. ఒక ఐడియా జీవితాన్ని చెప్పండి. ఆ అమ్మాయి ఏం చేసింది? మనం ఏం చేయాలి?
కంఫర్ట్ వదులుకోవాలి. పేతురు ఏం వదులుకున్నాడు చెప్పాలి. పేతురు ఎక్కడ ఉండేవాడు ముందు? దోను వదులుకున్నాడు, వచ్చాడు. వీడి మీద లేదా గుడ్డివాడు ఏది వదులుకున్నాడు? పట్టణం వదులుకున్నాడు, జీవనోపాధం వదులుకున్నాడు. వచ్చి డబ్బును వదులుకుని ఏసీలోకి వచ్చేసాడు, గొప్పవాడిగా మార్చాడు. గుడ్డివాడికి వెలిగించేసాడు. ఒకటి. రెండోది ఏంటి? ఎవరు వైపు చూడాలి? మనం ఎవరు వైపు చూస్తుంటాం? మన శత్రువు ఎవరు? ఉద్యోగం లేకపోతే నిరుద్యోగం శత్రువు. నాకు రాలేదు, నాకు రాలేదు. ఇప్పుడు అన్నగారు చూడు ప్రభుత్వాన్ని చూడు, మంచిది. దేవుడి వైపు చూడాలి మనం. అర్థందా? మా సమస్య వైపు కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు చూస్తున్నారు? ఐగుప్తు సైన్యాన్ని చూస్తున్నారు. మిక్కిలు భయపడిపోతున్నారు. ఎదరైన దేవుడు చూస్తున్నారు. ఎదరే ఉంటున్నాడు, ఎదరే నిల్చున్నాడు, నడిపిస్తున్నాడు ఆయన. అలా ఏం అడవాడు చేయకుండానండి ఇశ్రాయేలు ప్రజలు ఏం అడవాడు చేయకుండా ఎర్ర సముద్రం వెళ్ళారు. అడిగేస్తే ఎర్ర సముద్రం పారుకున్నాడు. దేవత దగ్గర మాట. ఇశ్రాయేలు ప్రజలు భయపడకుండా, వెనక్కి చూడకుండా, ఏం చేయకుండా సముద్రం వైపు అడుగేసిననుకోండి, ఏమైపోతాడు సముద్రం? ఎందుకు పారిపోతే? దేవుడు ముందున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ముందున్నాడు. ఏ దేవుడు అడుగెడితే సముద్రం ఉంటుందా? ఏమా? కానీ ఏం చేస్తే భయపడిపోయి సమస్య తెచ్చుకున్నాడు, ఆగిపోయాడు. దేవుడు వచ్చేప్పుడు కార్యం చేయవలసి. నువ్వు ఎవరైపు చూడాలి? సౌలు రాజు ఎవరైపు చూసాడు? ఆ కత్తి, ఆ ఏట, ఆ బల్లి కోసం చూస్తున్నాడు. బాబాయ్ ఇంత పొడవైనాడు, సంపరించడం మమ్మల్ని, మేము బతకలేదు, భయపడిపోతున్నాం. ఎవరు చూస్తున్నాడు? గురియాదు చూస్తున్నాడు. దావీదు ఎవరు చూశాడు? ఏమన్నాడు దావీదు? ఏమన్నాడు? మీరు కత్తియు, ఈటయు, బల్లెమియు పట్టుకుని వస్తున్నావు. ఓ గురియాదు, నీ కత్తి, నీ బల్లె, నీ ఈట నా మీద వస్తున్నావు. నేనవుతే జీవమగల దేవుడి వైపు నేను వస్తున్నాను. జీవమగల దేవుడు యెహోవా తరపున నేను వస్తున్నాను. ఈరోజు నీ తల నాకు చేస్తాను. అంత ధైర్యం అన్నమాట. నువ్వు అనాలి, నీ కత్తి, నీ అప్పు నాకు ఏం చేస్తాడు? నీ అనారోగ్యం నన్ను ఏం చేస్తుంది? నా దేవుడు జీవముగల దేవుడు, నా దేవుడు పరమవైద్యుడు. ఏమైనా చేయగలనే దేవుని వైపు చూడాలా, నీ సమస్య వైపు కాదు, నీ బాధ వైపు కాదని దేవుడు చెప్తున్నాడు. మూడోది ఏం చేయాలి? మౌనంగా ఓరకనే ఉంది. బాధ వచ్చిందా? రోగం వచ్చిందా? అప్పులు వచ్చాయా? నిందలు వస్తున్నాయా? ఓరకనే నేను చూసుకుంటాను. నేను మాట్లాడతాను నాతో, నేను చూసుకుంటాను కదంటే మనం ఏం చెప్తున్నాం? ఫోన్లు చేసి అమ్మ ఆ నెంబర్ చెప్పి, అవునమ్మా తెలుగులో నెంబర్ కూడా చెప్పి, అమ్మ ఏమన్నా పరిష్కారం దొరుకుతుందా? ఎక్కడికి వెళ్ళమంటారు? ఏ హాస్పిటల్కి వెళ్ళమంటారు? వైజాగ్ వెళ్ళమంటారా? హైదరాబాద్ వెళ్ళమంటారా? సలహాలు తీసుకుంటారు. దేవుడు ఏమన్నాడు? ఓరకనే ఉంటాడు. నేను చూసుకుంటాను కదా. నీకేమొచ్చో నాకు తెలీదా? నీకేమొచ్చిందో నాకు తెలియదా? నిన్ను దాటించనా? నేను పోగలేనా? ఎందుకు కంగారు పడతామని దేవుడు అంటే మనం ఏం చేస్తాం? అయ్యో జ్వరం వచ్చింది, 4 రోజులు అయింది, తగ్గట్లేదు, నాటుకుని పట్టరండి, ఇంటి చేద్దాం, ఇలా తీసి పశువు నీళ్ళు కలిపి పువ్వులు వేసి ఏం చేద్దాం? మా తెల్లగా మాట్లాడుతుందండి, వీడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడండి, వీడికి ఏదో అయిందండి, ఏదో అయితే ఎక్కడ తీసుకెళ్ళాలండి? ఏదో దగ్గరికి అప్పుడు కానీ ఉంటుందండి అది. అంటే ఏంటి నీ ఆలోచన? అంటే దేవుని పెడతలేదు, నువ్వు ఆలోచన చేసుకుని నువ్వుగానే ప్రయత్నం చేస్తున్నావు. దేవుడు తన చేస్తున్నాడు. మనం ఏం చేయాలి? దేవుని మీద మౌనం ఉంటే దేవుడు కార్యం చేస్తాం. మనం ఊరకనే కంగారు పడతాం. 4వది
అమ్మా పరిస్థితులు చూసి ఆగిపోకూడదు, పరిస్థితులు చూసి సాగిపోకూడదు. నేను చాలా మంది ఇబ్బంది పడతాను, నీ భర్తనే ఇబ్బంది పడతాను, ఇంటి వాళ్ళు లేకపోతే నీ పేట వాళ్ళు ఇబ్బంది పడతాడు, నీ కుటుంబం ఇబ్బంది పడుతుంటారు. నువ్వు ఆగిపోకూడదు, నువ్వేం చేయాలి? సాగిపోకూడదు. దేవునికి మహిమ కొలుగునగాక. మా సాగిపోదా తండ్రి కూడా మా హిందువులు ఎవరు రాకుండా ఎప్పుడు రాకుండా ఆరగ్రాములు కొట్టుకుపోతారు. అదేంటి సముద్రం ఎర్ర సముద్రంలో పూర్వ సైన్యం కొట్టుకున్నట్టు కొట్టుకుపోతుంది. ఇప్పుడు తెలియదండి ఏంటి దీని ప్రతిభ ఎక్కడ వెళ్తుంటే తప్ప తెలుస్తుంది. అమ్మా నువ్వు కట్టిపోయా ఆగిపోయా, సాగిపోమంటే ఆగిపోయా, ఎందుకు ఆగిపోయామ్మా? మా అయ్యగారు వద్దన్నారండి. మీ అయ్యగారు అయ్యగారు కూడా ఉంటుంది అక్కడ. అమ్మా ఉండదు, కంపల్సరీ ఉంటుంది. అడుగుతుంది ఏంటి చేసిన పని ఏమన్నా నాకు కట్టుకోవాలి, నేను ఏదైనా అంటాడు. అది ఇల్లు నరకానికి వెళ్ళిపో. సేవకుడైనా విశ్వాసైనా ఏ తేడా ఉండదు. పదిహోడు శిక్ష, దేవునికి వ్యతిరేకం ఉన్న ప్రతి ఒక్క శిక్ష అనుభవించవలసినదే, అది డౌటే లేదు. సేవ కట్టొచ్చిన వాడు దేవుడు ఉంటాడు. ఏంటంటే సేవ కట్టొచ్చిన వాడు దేవుడు అసలు ఉంటాడు. దేవుడు పని చూస్తారు. దేవుడు తప్పకుండా తెలియదు. దేవుడు ప్రేమమయ్యండి, వెంటనే చూపించేడు. చెప్తాడు చూస్తాడు. మనసు మాత్రం వేస్తాడు, కంపల్సరీ వేస్తాడు. తీసుకుపోతే కదా ఉంచడు. నేను ఎంతోమంది చూసాను. ఎందుకంటే బయట సేవ కట్టరా ఎవడన్నా సరే, ఎంతటి వాడన్నా సరే దేవుడు ఏం చేస్తాడంటే చాలా మంది ఎగిరిపోయారు, లోపల లేకుండా పోయారు. అది సాగిపోవాలి, ఆగిపోకూడదు, ఆపేయకూడదు. ఏది దేవుని వాసనే చెప్పు, చెయ్యి, మీటింగ్ చేయండి, నా పేట బలపడాలి, స్వార్థ చేయండి అని ఎంకరేజ్మెంట్ చేసుకోండి. ఏ సేవకుడి ద్వారా ఏ మాట వస్తుంది, ఏ సేవకుడికి ఏ మాట అందిస్తాడో దేవుడు, దాన్ని బట్టి ఎవడు బలపడతాడో. ఒకవేళ ఎవరికి రక్షణ లేదో వాడి ద్వారా రక్షణ తీసుకుంటామో అన్న ప్రేమ లేదు. సాగిపో. మూడోది నాలుగోది పరిస్థితిని చూసి ఆగిపోకూడదు, సాగిపో. ఐదోది నీ సమస్య నీకు కూడా విజయానికి. దావీదుకి గులియాతు సమస్య వచ్చింది, అక్కడ రాజుగా స్థిరపడిపోయాడు. సమస్య వచ్చిందా, అయితే నీకు జయం వస్తుంది. బాధ వచ్చిందా, నేను గొప్పగా నిలబడిపోతాడు దేవుడు, అదే నీకు ఉన్నది. సమస్య వచ్చిందని నువ్వు కలిగింది ముందుకుని రావాలి. సమస్య వస్తే ఏం చేయాలి? దేవుని వైపు చూడాలి. ఈ సమస్య వైపు సమస్య వస్తే నువ్వు అటు ఇటు పరిగెడుతూ మౌనంగా ఉంటూ దేవుడు చూస్తుంది. సమస్య వస్తే పరిస్థితుల వైపు చూడవద్దు, సాగు. దేశం వచ్చిందా సాగిపో, జనం వచ్చిందా వెళ్ళిపోయింది. వేసిలేదు పదిహేను చిన్న ప్రభుత్వం చెప్పలేదు, వచ్చే వేసేది.